హాయ్ విను. మోడీ సర్కార్ 3.0 ప్రస్తుతం ట్రెండింగ్ కదండి. సో ఏంటంటే ఇది వాస్తవాలు మాట్లాడాలి. ఈ వీడియోలో వాస్తవాల కోసం వచ్చాను. సో మోడీ సర్కార్ సూపర్ ఫుల్ మెజారిటీతో వాళ్ళు చక్కగా రూల్ చేశారు. వాళ్ళు అన్నదే మాట, వాళ్ళు అన్నదే పాట. చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దేశ అభివృద్ధికి చాలా కొత్త కొత్త ప్రణాళికలు వేసుకొచ్చారు. 2 వచ్చినప్పటికి ఏం చేశారంటే వాళ్ళు కొన్ని వాళ్ళ ఎజెండాస్ ఏమున్నాయి అన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. కాశ్మీర్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే టెంపుల్ ఇష్యూ అవ్వచ్చు, తర్వాత తలాక్ అవ్వచ్చు, తర్వాత వచ్చినట్లు ఆర్టికల్ 370 కూడా చేశారు. తర్వాత కరెన్సీ బ్యాన్ అనేది అన్నీ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఈ బాట సూపర్గా వెళ్ళిపోయింది. ఎందుకు వల్ల అలా జరిగిందో మీకు తెలుసు కదా. ఏంటంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళే అనుకునేవారు. డిక్టేటర్షిప్ అని కూడా సోషల్ మీడియా దీన్ని అభివర్ణించి. ఇది ఎందుకు జరిగింది అంటే మనం వెనకలు చూసినట్లయితే ఎన్డీఏ అని చెప్తాం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. సో ఎన్డీఏ సర్కార్, ఈ ఎన్డీఏ సర్కార్ అంటే ఏమిటి మనకి తెలిసింది ఏంటంటే ఎన్డీఏ ఈజ్ ఈక్వల్ టు బీజేపీ అని తెలుసు మనకి. ఈక్వేషన్ అట్లాగే తెలుసు మనకి. ఎన్డీఏలో మీకు తెలియని విషయం ఏంటంటే 41 పార్టీస్, డిఫరెంట్ పార్టీస్ ఎన్డీఏలో ఉన్న విషయం మీకు తెలియదు. ఇప్పుడైతే 39 ఉన్నాయి. గత ప్రభుత్వంలో 41 డిఫరెంట్ పార్టీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో కొన్ని పార్టీల పేర్లు కూడా మనం ఎప్పుడు విని ఉంటాం. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి అక్కడ ఎంపీ స్థానం ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఓటో లేకపోతే ప్రతి సీటో ప్రతి ఎంపీ కౌంట్ కదా. సో ఇలా 41 డిఫరెంట్ పార్టీస్, రీజనల్ పార్టీస్ని వీళ్ళు కలుపుకొని ఎన్డీఏని ఫామ్ చేశారు. సో ఇప్పుడు 39 వచ్చినాయండి. సో ఏంటంటే కొన్ని పార్టీస్కి అసలు మాట్లాడే పవరే ఉండేది కాదు. సో అలా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇంకో విచిత్రం ఏంటంటే మోడీ గారు ఎక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అని పెద్దగా వాడరు ఆయన. అలాగని చెప్పి బీజేపీ అని కూడా వాడరు. ఆయన వాడితే మోడీ సర్కార్ని వాడతారు. అది అలవాట్లోకి వెళ్ళిపోయింది. సో ఏంటంటే ఒక లీడర్షిప్లో ఇది మంచి క్వాలిటీ కాదండి. యాక్చువల్గా లీడర్షిప్లో ఏంటంటే టీం కలిసి ఉన్నప్పుడు టీం అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్, అందరూ డెసిషన్ తీసుకోవడం, ఇది ఒక టీం వర్క్లో ఉండే ఒక ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే ఎన్డీఏ సర్కార్ అని చెప్పుకుంటూ బీజేపీ రూల్ చేస్తూ ఆ బీజేపీలో మోడీ ఏమంటే అది, లేకపోతే అమిత్ షా మోడీ అనే రీతిలోనే అన్నీ వెళ్ళినాయి. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ఏంటంటే అస్తంగా వాడింది కూడా అది. యాక్చువల్గా వాళ్ళు 400 మేము విన్ అవుతాం, 400 పైగా విన్ అవుతాం అన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ వాడింది ఏంటంటే ఒకటే వాడారండి, ఏంటంటే మేము కూడా విన్ అవుతామనే వాడారు యాక్చువల్గా. సో కాంగ్రెస్ సర్కార్గా గ్యారంటీ అని చెప్పి వీళ్ళు వచ్చారు. యాక్చువల్గా అసలు చాలామంది డౌట్ పడ్డారు, అసలు కాంగ్రెస్ నాతో డిస్కస్ చేసేవాళ్ళు చాలామంది అన్నారు ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మళ్ళా పోటీ చేయడం అవసరమా కాదా అని. కానీ ఇదే అండి యాక్చువల్గా పేషెన్స్, కన్సిస్టెన్సీ యొక్క ఇంపార్టెన్స్ ఇది. సో వాళ్ళు పోటీ చేయకుండా ఉండుంటే వాళ్ళ స్ట్రెంత్ కూడా తెలియకపోతుంది. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా పోటీ చేశారంటే ఈవెన్ అయోధ్య ఉండే స్థానంలో కూడా కాంగ్రెస్ విన్ అవ్వటం, అదేవిధంగా స్మృతి ఇరానీ ఓడిపోవడం కీలకమండి ఇలాంటివన్నీ. తర్వాత వీళ్ళు అనుకున్న యూపీలో మా కంచుకోట అని బీజేపీ కమలం అక్కడే విరుస్తుంది అన్న చోట కూడా ఏం చేశారంటే 100% ఇండియా బ్లాక్ యొక్క సత్తా చూపించింది. సో దీనికి కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ, అలా కంటిన్యూగా ఒక నిరంతర ప్రయత్నం. మోడీ గారు చాలాసార్లు రాహుల్ గాంధీ గారిని ఎద్దేవా చేశారు. ఏంటంటే 2 చోట్లను పోటీ చేస్తున్నారు, ఒకటి వయనాడ్, ఇంకోటి బరేలీలో కూడా పోటీ చేస్తున్నారని చెప్పి ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ మీద కూడా మోడీ గారు ఏంటంటే ఆమె పోటీ చేయట్లేదు, భయపడ్డారన్నారు. యాక్చువల్గా అది జరగలేదు. యాక్చువల్గా అన్నకు సపోర్ట్గా ఉండడం కోసం అన్న 2 చోట్లని పోటీ చేస్తున్నారు కాబట్టి అన్నకు సపోర్ట్గా ఆవిడ ఉండటంతో ఆవిడ పోటీ చేయలేదు. తర్వాత సోనియా గాంధీ గారికి ఒంట్లో బాగలేక పోటీ చేయకపోయినా దాన్ని కూడా ఎద్దేవా చేశారు. ఇవన్నీ తట్టుకొని ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీని పప్పు అనేవారు. ఆ పప్పు ఈరోజు ప్రూవ్ చేశాడండి. యాక్చువల్గా ఆయన చాలా కామెడీ చేశారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ కాదని చెప్పేది. ఎంతవరకు ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇంకుండే గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఏంటంటే ఎవరు ఊహించిన రీతిలో ఒక మంచి ప్రతిపక్షం ఫామ్ అయింది. ప్రతిపక్షం ఇంపార్టెన్స్ ఏంటో లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇన్నాళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయాలు చక్కగా మన మోడీ సర్కార్ వారు మాత్రమే తీసుకునేవారు.
ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్ కూడా ఇండియా బ్లాక్ ఎలా విన్ అయింది అంటే కాన్స్టిట్యూషన్ వాళ్ళు విన్ అవుతే 400+ వస్తే ఫుల్ మెజారిటీ వస్తే వాళ్ళకి కాన్స్టిట్యూషనే మార్చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేయడంతో సో అది కూడా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది బీజేపీ మీద. అదేవిధంగా బీజేపీ యొక్క కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే దేశ ప్రజలు ఇష్టపడలా, అది వెరీ క్లియర్ అనమాట. ఇంకోటి ఏంటంటే నైబరింగ్ దేశాలతో ఇంచుమించు అన్ని దేశాలతో ఈ సర్కార్ గొడవలే పెట్టుకుంది, కయ్యానికి వెళ్ళింది, ఏదో విధంగా కయ్యానికి వెళ్ళటం జరిగింది. ఇది కూడా అంత మంచి పరిణామం కాదు. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదేమో అంటే యాంటీ నేషనల్ అని చెప్పి ముద్ర వేయటం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా యాంటీ నేషనల్ కాదండి, ఏ కంట్రీ ఉన్నా సరే మనం పక్కింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం చెప్పండి, వాళ్ళతో లౌక్యంగా వెళ్ళడానికి చూస్తాం. సో ఇలాంటి విషయాలు కూడా జనాలు చాలామంది వ్యతిరేకించారు. అదేవిధంగా టెంపుల్ సిటీలో టెంపుల్ బిల్డ్ చేసిన చోట కూడా ఏంటంటే ఓటింగ్ శాతం, అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ నెగ్గడానికి కారణం ఏంటంటే చాలా హౌసెస్, చాలా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ బుల్డోస్ చేయడం జరిగిందని చెప్పి జనాలు అసంతృప్తితో ఉండటం కూడా ఒక కారణం అండి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఏదో విధంగా బీజేపీకి ఉండే నేచర్ యాక్చువల్గా బీజేపీ అనే కాదు ప్రతి పార్టీ చేసేది అంటే మైనారిటీలోకి వెళ్ళిపోయి లేకపోతే మ్యాజిక్ ఫిగర్ దొరకనప్పుడు ఏం చేస్తారంటే హార్స్ రైడింగ్ మొదలు పెడతారు. సో బ్యాక్డోర్ ఎంట్రీస్, సో ఇవన్నీ మంచిదే. ఇక్కడ ఏంటంటే చెప్పుకోవాల్సిన విషయం, చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏకి ఈరోజు సపోర్ట్ ఇస్తున్నారు, మంచిది, ఆయన యొక్క డెసిషన్ మంచిది, ఓకే. ఏంటంటే ఆయన 3 పార్టీ లోగోతోనే నెగ్గిన వ్యక్తి. ఎందుకంటే బీజేపీ సపోర్ట్ ఆయనకు అవసరం వచ్చింది, ఎందుకంటే ఆయన అరెస్ట్ టైంలో ఏంటంటే ఆయనకి బీజేపీ సపోర్ట్ చాలా అవసరం వచ్చింది. ఆ అవసరం మేరకు ఆయన ఎన్డీఏతో సపోర్ట్ చేసి 3 లోగోలు కలిపి వీళ్ళు విన్ అవ్వారు. సో ఇంకోటి ఏంటంటే తర్వాత ఆయన విక్టరీ చూసిన తర్వాత ఆయనకి అనిపించవచ్చు ఉండొచ్చు, నాకు మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు, ఇది మానవ సహజం అండి. పైకి చెప్పడానికి మేమంతా కలిసే ఉన్నామని చెప్తాం, కొంతకాలానికి ట్రూ కలర్స్ బయటకు వస్తాయి. సో వీరెళ్ళి అక్కడ ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వటం, ఎందుకంటే ముందుగా వాళ్ళ యొక్క ఒప్పంద నైతిక విలువలు అని చెప్తాను. సో అదేవిధంగా నితీష్ కుమార్ గారు, ఈయన గురించి చెప్పాలంటే చాలా విచిత్రమైన పర్సన్. ఈయన ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో, తర్వాత ఇంకో పార్టీ, నిమిషానికి ఒక పార్టీ మారుతుంటారు. ఈయన రాజకీయ ఊసరు వెళ్ళని చెప్తాను నేను. సో ఈయన కూడా నమ్మి ఈయన కూడా మద్దతు కోరి బీజేపీ సర్కార్ ఎన్డీఏలోకి చేర్చుకొని వీళ్ళిద్దరు సపోర్ట్తో మేజర్గా, ఎందుకంటే వీళ్ళిద్దరికి మంచి మెజారిటీ ఎంపీలు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ యొక్క హెల్ప్తో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మన ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్. ఓకే, గుడ్, వెరీ గుడ్. కానీ నితీష్ కుమార్ గారిని ఎంతవరకు నమ్మొచ్చు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో నితీష్ కుమార్ గారు అటు ఇటు మారుతూ ఉంటారు. సో ఆల్రెడీ ఆయన అగ్నివీర్ ఒక కాన్సెప్ట్ని కొంచెం వ్యతిరేకించి ఫస్ట్లోనే గవర్నమెంట్ ఫామ్ చేయకముందే ఆయన ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కూడా మోడీ టైట్ లిప్తో ఉన్నాడని న్యూసెస్ వచ్చినాయి. తర్వాత ఆ టాపిక్ ఎక్కడా కనిపించలేదు. సో ఆయన్ని కూల్ చేశారు అక్కడ. అదేవిధంగా మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మంచి స్ట్రెంగ్త్తో వెళ్ళారు, బాగుంది. ఎందుకంటే బీజేపీ తర్వాత హయ్యెస్ట్ మెజారిటీ ఉండే ఒక పార్టీ టీడీపీ ఫ్రమ్ ఆంధ్ర నుంచి. సో ఈయన గురించి చెప్పాలంటే ఈయనకి కూడా అనేక పార్టీలతో ఎప్పుడు మెర్జ్ అవుతూ ఉంటారు. ఈయన కూడా అవసరం బట్టి ఆయన మారుతూ ఉంటారు. ఈయన కాంగ్రెస్తో మిక్స్ అయ్యారు, ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, రకరకాలుగా ఈయన కూడా కాంబినేషన్స్ తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు మారుస్తూ ఉంటారు. స్టాండ్ ఈయన కూడా చాలా తక్కువే. సో ఇప్పుడు సీఎం, కానీ ఈయనకు ఒక కోరిక కూడా ఉంది, అది మనం చాలాసార్లు చదివి, ఈయన ఒక ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనే కోరికతో ఉండే వ్యక్తి. సో అలాంటి తరుణంలో ఈయన కూడా వాళ్ళతో కలిశారు. సో ఈ యొక్క కాంబినేషన్ కరెక్ట్గా ఉంటుందా లేదా అన్నది ఇక్కడ జనాల్లో భయం. ఎందుకంటే కోalition గవర్నమెంట్ ఎప్పుడూ సేఫ్ కాదు యాక్చువల్గా. సో బీజేపీకి స్ట్రెంత్ లేకపోయినా బీజేపీ ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుండే ఒక నేచర్ 10 years నుంచి వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ నితీష్ కుమార్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తీసుకునే నిర్ణయాలకి ఓకే చేస్తారా లేదన్న డౌట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి యాక్చువల్గా కమ్యూనల్ బయాస్డ్ రూల్స్ని ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన స్టేట్లో అన్ని మతాలు అన్ని వర్గాల వారిని ఆయన కూడా చేర్చుకెళ్ళిన వ్యక్తే కదా. సో అలాంటప్పుడు ఆయన
ఈ వీళ్ళ యొక్క రిలీజియస్ పాలసీస్కి కొంచెం అగేన్స్ట్ అవ్వచ్చు. అదేవిధంగా రేపొద్దున వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో వీళ్ళిద్దరూ భాగస్వామ్యం చేయకపోతే వీళ్ళు ఊరుకోరు. ఉదాహరణకి మన మోడీ గారు ఎంత బిజీగా ఉన్నా స్టేషన్ మాస్టర్ రోల్ తీసుకొని చాలాసార్లు భారతదేశంలో ఎన్ని వందే భారత్ ట్రైన్స్ ఉన్నా ఆయనే ఫ్లాగ్ ఆఫ్ స్వయంగా చేస్తూ ఉండేవారు. ఇక్కడి నుంచి ఇలాంటి ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ ఇచ్చే కోలేషన్ పార్ట్నర్స్ ఎప్పుడు వాళ్ళు కూడా మేము కూడా ముందు ఉంటాము అని చెప్పి అంటం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సీరియస్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అదేవిధంగా మన మోడీ గారికి అంటే ఫోటోషూట్లు బాగా ఇంట్రెస్ట్ కదా. ఆయన తెల్లిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫోటోషూట్ ఉంటుంది. అదేవిధంగా ఆయన అడ్వెంచర్కి వెళ్తే ఒక ఫోటోషూట్ ఉంటుంది. లేకపోతే బీచ్ క్లీనప్ చేసినప్పుడు ఫోటోషూట్ ఉంటుంది. ఎందుకంటే మొన్న ఆయన ధ్యానం చేసినప్పుడు కూడా ఫోటోషూట్ చాలా దారుణంగా చేసి పిఆర్ అన్నారు, పిఆర్ ధ్యాన్, పర్ ధ్యాన్. సో ఇలాంటి ఫోటోషూట్లు చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే మేము అందరూ ఉన్నాం, మేము కూడా వస్తామని చెప్తారు. సో ఏంటంటే ఇలాగా చిన్న చిన్న దగ్గర నుంచి మొదలవి పెద్ద పెద్ద ఇష్యూస్లోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కన్సల్టేషన్ లేకుండా ఇప్పుడు సర్కార్ ముందుకెళ్ళదు. అది ఫర్ షూర్ అండి, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఊరుకోరండి, వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ లీడర్సే. ప్రత్యేకంగా చెప్పాలి, నితీష్ కుమార్ గురించి చెప్పాలంటే ఆయన రోజుగా పార్టీ మారుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు ఏమన్నాడు, మేము స్ట్రాంగ్ నవ్వుతూ మేము స్ట్రాంగ్గా ఈ గవర్నమెంట్కి మేము సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పారు. సో చెప్పినప్పుడు ఎంతవరకు అది నమ్మొచ్చు అన్నది మనం ప్రాక్టికల్గా చూడాలి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ గవర్నమెంట్కి పూలబాట కాదు ముళ్ళబాట అని చెప్పడానికి ఇంకొక కారణం ఏంటంటే స్ట్రాంగ్ అపోజిషన్ అండి. సో ఈరోజు కాంగ్రెస్ ఏమీ తక్కువగా లేదు, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చినాయి. సో స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్లోర్ లీడర్గా రాహుల్ గాంధీనే ఎంచుకుంది కాంగ్రెస్. అలాంటప్పుడు రాహుల్ గాంధీ అలా ఎంత సాఫ్ట్గా ఉన్నా, నవ్వుతూ ఉన్నా, లేకపోతే ఆడుకుంటూ ఉన్నా సరే ఇవ్వాల్సిన చోట కౌంటర్లు గట్టిగేస్తాడు ఆయన. సో ఏంటంటే వీళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళకి అది కుదరదు. విత్ ఇన్ ద పార్టీ ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా స్ట్రాంగ్ అపోజిషన్ కూడా ఉంది. అపోజిషన్ ఎందుకు ఉండాలి స్ట్రాంగ్ అంటే, మన ఏ ప్రభుత్వం అయినా సరే ముందుకెళ్ళేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏకపక్షంగా, లేకపోతే వాళ్ళు అనుకుంటారు ఇది రైట్ అని చెప్పి. సో ఎప్పుడు డెవిల్స్ అడ్వకేట్ అనేది మన జనరల్ జీవితంలో అవసరం. అలాంటప్పుడు మనం చేసే ఒక పని ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయాలి అని చెప్పేవాళ్ళు ఉండాలి. సో దట్స్ కాల్డ్ డెవిల్స్ అడ్వకేట్. సో అలాంటప్పుడు అపోజిషన్ అదే రోల్ ప్లే చేస్తుందండి. చేసినప్పుడు ఇది కాదు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఈ నిర్ణయం తీసుకోకూడదు, తీసుకుంటే ఇది ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడానికి ఒక వాచ్ డాగ్ లాంటిదే అపోజిషన్. ఈ అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం బాగుంటాం. ఎన్నాళ్ళు 10 years చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ దేశం చాలా అభివృద్ధి చెందిందని. అభివృద్ధి చెందింది కాదంటలేదు, కానీ ఇంకా అభివృద్ధి చెందవలసిన విషయాలు చాలా ఉండిపోయినాయి యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే మనం చూసినట్లయితే కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ వాళ్ళకే ఎక్కువ అభివృద్ధి చెందింది. మన వాళ్ళు పేపర్లో ఎప్పుడు చూస్తూ ఉంటాం కార్పొరేట్స్ బాగా డెవలప్ అయినాయి, సామాన్యుడు అలాగే ఉండిపోయాడు. ఈవెన్ హంగర్ ఇండెక్స్లో కూడా మన భారతదేశం ఏ లెవెల్లో ఉందో 2-3 years నుంచి చూస్తున్నాం. కానీ రిచ్ పర్సన్స్ పెరుగుతూనే ఉన్నారు. అది పైగా ఎక్కువగా గుజరాత్ అనే ఒక స్టేట్ నుంచి ఎక్కువ రిచ్ పర్సన్స్ రావడం కూడా చూస్తున్నాం. దీనికి కారణాలు ఏంటి అన్నది మనం ప్రశ్నించుకోవాలి. సో ఎదుగుదల అనేది నార్త్ ఇండియాలోని సౌత్ ఇండియాలో కలిపి ఒకలాగే జరగాలి. కొన్ని ప్లేసెస్లో మాత్రం గ్రోత్, మిగతా ప్లేస్లో అంతగా గ్రోత్ లేకపోవడం చాలా కష్టమైన పని అండి యాక్చువల్గా. సో ఏంటంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈక్వల్గా ఎలాంటి ప్రశ్నించే శక్తి ఉంటుంది. ఇంకొకటి ముగించే ముందు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్ళి మద్దతు ఇస్తున్నారు కదా, ఇచ్చేటప్పుడు ఆంధ్ర ప్రజలకి కావాల్సింది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా మనం కోరే ఒక విషయం ఒకటి ఉంది. ఏంటంటే ప్రత్యేక హోదా ఫర్ ది స్టేట్. అది ఈయన తీసుకొస్తారో లేదన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న యాక్చువల్గా. అదే డిస్కషన్, డిబేట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే తీసుకురాలి. ఈయన సపోర్ట్ ఇచ్చినప్పుడు 100% ఆ హామీని నెరవేరిస్తేనే నేను సపోర్ట్ ఇస్తానని చెప్పాలి. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్నా సరే స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. కొత్తలోనే వెళ్ళినప్పుడే ఈ యొక్క అంశాన్ని ముందు పెట్టి దాన్ని సాధించుకుంటే మంచిది. పాతబడి కొద్ది ఏమవుతుంది, ఇట్ గోస్ టు బ్యాక్ బర్నర్ అండి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా ఎప్పటి నుంచో అలా పెండింగ్లో ఉండిపోయింది. ఈ రెండు చేసినట్లయితే మన ఏపీ కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రైల్వే జోన్స్, రైల్వే డివిజన్స్ ఇవి కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ తీసుకొచ్చి బాబు గారు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా పర్లేదు. కాకపోతే ఆడికి వెళ్ళి ఫస్ట్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి రికార్డ్ చేయకుండా, ఈవెన్ ఒక లీడర్ కూడా చెప్పారు. సో వీళ్ళు మా ఒక పార్టీ వాళ్ళు చెప్పారు, మా అనుభవం బట్టి మేము చెప్తున్నాము, ఈ బీజేపీతో కలిసే ముందు మీరు ఒకసారి ఆలోచించండి. ఇద్దరికి చెప్పండి, నితీష్కి
నాయుడు గారు చెప్పిన సజెషన్ ఏంటంటే వీళ్ళు చెప్పింది నెరవేర్చరు, మీరు అది బ్లాక్ అండ్ వైట్లో పేపర్లో రాసుకొని తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటివి మోసపోకుండా మనం ముందుకెళ్తే బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడో ప్రతిపక్షం పాలకపక్షం కలిసి పనిచేస్తేనే ఒక దేశాభివృద్ధి జరుగుతుందండి. ఎనీవే, ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ న్యూ గవర్నమెంట్ అండి. బీజేపీ గవర్నమెంట్ 3.0 సక్సెస్ఫుల్గా మన దేశానికి కావాల్సిన అన్నీ చేయాలి, మన దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.